H1B వీసా ఫీజు కోటి రూపాయలు చేసి షాక్ ఇచ్చారు ట్రంప్. ఐటీ సెక్టార్ లో నేరుగా 5 లక్షల మంది భారతీయులపై ఈ ప్రభావం పడనుంది. మిగతా రంగాల్లోనూ యుఎస్ లో పనిచేస్తున్న 3 లక్షల మంది ఎవరైనా వీసా రెన్యువల్ చేసుకోవాలంటే భారత్ రావాల్సిందే. కోటి రూపాయలు, అక్షరాల కోటి రూపాయలు కట్టి తిరిగి అమెరికాలో అడుగు పెట్టాల్సిందే. ఎస్, ప్రస్తుతం H1B వీసాపై అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయ టెకీలు పనిచేస్తున్నారు. H1Bపై ఇన్ఫోసిస్ నుంచి 1,48,000 మంది పనిచేస్తున్నారు. TCS నుంచి 1,20,000 మంది, విప్రో నుంచి 65,000 మంది, HCL నుంచి 57,000 మంది, టెక్ మహీంద్రా నుంచి 22,000 మంది ఉన్నారు. H1B వీసాకి $1,00,000 ఫీ తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించారు ట్రంప్. ఈ క్రమంలో టెక్ కంపెనీలపై పెనుభారం పడనుంది. ట్రంప్ చెప్పిన దాని ప్రకారం టెక్ కంపెనీలు అమెరికన్లనే నియమించుకోవాలని అనుకున్నా ఇప్పటికిప్పుడు అమెరికన్లకు స్కిల్ డెవలప్మెంట్ అవసరం. అందుకు 10 నుంచి 15 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. అమెరికన్లలో క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు తక్కువగా ఉండడం టెక్ కంపెనీలకు పెద్ద షాక్. జాబ్ను అమెరికన్లు సీరియస్గా తీసుకోరు. ఇక్కడ కాకపోతే ఇంకో చోట అనే విధంగా వాళ్ళ తీరు ఉంటుంది. H1B వీసా విషయంలో ట్రంప్ నిర్ణయంపై కోర్టులో టెక్ కంపెనీలు పిటిషన్ వేసే అవకాశం ఉంది. టెక్ కంపెనీలు H1B వీసాలు తగ్గించుకుంటూ మన దగ్గరే ఉద్యోగాలు కల్పించే అవకాశం కూడా లేకపోలేదు. అది ఎంతవరకు సాధ్యం అన్నది కూడా చూడాలి. ప్రజెంట్ లెవెల్ 1లో H1B వీసాలు పొందిన వారు 14% ఉన్నారు. లెవెల్ 1లో ఉద్యోగి కనీస జీతం $87,000గా ఉంటుంది. ఇక లెవెల్ 2లో ఉన్న ఉద్యోగులు 42% మంది. ఉద్యోగి కనీస జీతం $118,000గా ఉంది. లెవెల్ 3లో H1B వీసాలున్న ఉద్యోగులు 19% మంది. కాగా ఉద్యోగి కనీస జీతం $148,000గా ఉంది. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో భారతీయ టెకీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యావరేజ్ సాలరీ ఎంతుందో ఓసారి చూద్దాం. కాలిఫోర్నియాలో 80,190 మంది ఉద్యోగులుండగా వారి యావరేజ్ సాలరీ $1,59,000. ఇక టెక్సస్ లో 65,625 మంది ఉద్యోగులుండగా యావరేజ్ సాలరీ $1,14,000. న్యూయార్క్ విషయానికి వస్తే 36,000 మంది ఉద్యోగులుండగా యావరేజ్ సాలరీ $1,41,000గా ఉంది. ఇక వాషింగ్టన్ లో 25,838 మంది ఉద్యోగులుంటే వారి యావరేజ్ సాలరీ $1,52,000.